హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియో కుకింగ్ని బేస్ చేసుకోకుండా చేసిన వీడియో, జస్ట్ క్యాషువల్ టాక్. ఇది స్పెషల్ రెసిపీ ఏం కాదండి, బట్ ఒక్కొక్కరి స్టైల్ ఆఫ్ కుకింగ్ ఒక్కోలా ఉంటుంది కదా. నేనైతే ఇలా చేస్తాను. ఈ వీడియోలో ఒక జనరల్ టాపిక్ రిలేటెడ్ మీతో మాట్లాడతాను. లైఫ్లో కాంప్రమైజెస్, అడ్జస్ట్మెంట్స్, హ్యాపీనెస్, జెలస్, ఈగో, ఇవన్నీ ఒక ప్యాకేజ్లా వి గెట్ ఫ్రమ్ అదర్స్ అండ్ వి ఫేస్ కదా. మనం చాలా సిచ్యువేషన్స్లో రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటాం. రియాక్షన్ ఇన్ ద సెన్స్ వీ నీడెంట్ రైజ్ అవర్ వాయిస్, కానీ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయలేక మనలో మనమే బ్రెయిన్కి స్ట్రెస్ పెట్టుకుంటాం. ఏ వర్క్ మీద ఫోకస్ లేకుండా ఇంట్రెస్ట్ పెట్టలేక సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదండి. తప్పు మన దగ్గర ఉంటుందా, లేదా ఎదుటివారు చేసిన పనిని బేస్ చేసుకొని మన రియాక్షన్ ఉంటుందా, ఆర్ ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయినందుకు కోపం వస్తూ ఉంటుందా? చాలా కన్ఫ్యూజన్స్ బ్రెయిన్లో నడుస్తూ ఉన్నప్పుడు క్విక్ డెసిషన్స్ తీసుకోకుండా, జస్ట్ ఎ సెకండ్, ఎందుకు క్విక్ అంటున్నాను అంటే, ఒకరి ఆలోచన లేకుండా తీసుకున్న డెసిషన్స్ వల్ల ఆల్రెడీ మనం బాధపడుతూ ఉంటాం. సేమ్ థింగ్ మనం చేస్తే వాళ్ళకి మనకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు కదా. సో ఫాస్ట్గా రియాక్ట్ అవ్వకుండా జస్ట్ సిట్ సమ్వేర్ అండ్ థింక్ ఫర్ ఎ బిట్. నేను ఇలా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కెన్ ఐ చేంజ్ దట్ సిచ్యువేషన్? అండ్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సారీ, డోంట్ మైండ్ ఈ స్టేట్మెంట్ అంటున్నందుకు, బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్న ఈ రోజుల్లో మనం కూడా మన హెల్త్ని స్వార్థంగా కేర్తో చూసుకోవాలి. సిచ్యువేషన్స్ అందరికీ వస్తాయండి. అండ్ సెకండ్లీ, మీరు ఎంత బాధపడినా ఆర్ ఆలోచించినా ఎవరి గురించి మీరు ఇంత ఫీల్ అవుతున్నారో జస్ట్ ఎ బిట్, కొంచెం కూడా వాళ్ళకి అది అర్థం కాదు అండ్ రీచ్ కూడా అవ్వదు. ఏ పర్మనెంట్ సొల్యూషన్స్ కొన్నిటికి లేకపోయినా టెంపరీగా అయితే కొంచెం మైండ్ని ఫ్రీ చేసుకోవడం కోసం ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని జస్ట్ జాట్ డౌన్ థింగ్స్. మీకు అనిపించినవన్నీ రాయండి ఆ పేపర్లో. బ్రెయిన్కి ఒక ఆన్సర్ దొరుకుతుంది అండ్ మైండ్కి ఒక క్లారిటీ కూడా వస్తుంది ఏం డెసిషన్ తీసుకోవాలి అని. వేరే వాళ్ళ కోసం ఆలోచించి డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ అండి. బికాజ్ మీ వాల్యుబుల్ టైంని అన్డిజర్వ్డ్ పీపుల్కి ఇచ్చి ఇంకొక మిస్టేక్ మీరే చేస్తున్నట్టు. మీ కంట్రోల్లో లేనప్పుడు జస్ట్ యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. ఐ నో చెప్పడం ఈజీ, బట్ ఎక్స్పీరియన్స్ అయ్యే వాళ్ళకే అది అర్థమవుతుంది. టాక్ టు యువర్ సెల్ఫ్ మోర్. మీ కంపెనీని మీరు ఎంజాయ్ చేస్తే బిలీవ్ మీ, నో వన్ కెన్ ఇంటరప్ట్ ఇన్ యువర్ హ్యాపీనెస్. ఎవ్రీ డే, మినిట్, సెకండ్ కూడా వాల్యుబుల్. ఇంత వాల్యుబుల్ టైంని వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ అస్సలు వేస్ట్ చేసుకోకూడదు. ఓకే, యూజ్ ఉంటే దానివల్ల మన లైఫ్ బెటర్గా ఉంటుంది అంటే చేయొచ్చు, బట్ లేదు అంటే జస్ట్ లీవ్ అండ్ ఫైండ్ యువర్ ఓన్ హ్యాపీనెస్. ఇలాంటి టైంలోనే సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ మనకి గుర్తొస్తాయి. బికాజ్ చాలాసార్లు మనం మర్చిపోతాం ఒక బ్యూటిఫుల్ సోల్ మనలోనే ఉంది అని. ఎట్లాస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండి మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ మై నెక్స్ట్ వన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.